ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది అంటే ఏం చెప్తారు? పుష్ప సినిమా నాకు చాలా ఛాలెంజింగ్. ఎంత ఛాలెంజింగ్ అంటే అది మీ క్యారెక్టర్ అనుకోండి, జర్నలిస్ట్ లాగా. చాలా చాలా పెద్ద లైన్స్. పుష్పలో ఏం చేసావు, అసలు ఉన్నావా అని అన్న వాళ్ళు ఉన్నారు. చాలా చేశాను, లైక్ ఎడిటింగ్ అండ్ ఆల్, దట్ విల్ కమ్ లేటర్. బట్ దెన్ దట్ మూవీ ఈస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. ఎందుకంటే దానికి 3 ఇంటర్వ్యూలు, సెలెక్ట్ అవ్వడానికే ఒక 3 లుక్ టెస్ట్లు, సెలెక్ట్ అవ్వాలి దేవుడా సెలెక్ట్ అవ్వాలి అని అనుకున్న ఒక సినిమా, 3 లుక్ టెస్ట్లు, దానికి చాలా ప్రిపరేషన్, పెద్ద పేజీలు, నాకు రాని ప్రాపర్ తెలుగు, చాలా కష్టమైన వర్డ్స్, పోతే మళ్ళీ అలా చాలా టేక్స్ చేసిన సినిమా. అండ్ నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించిన ఒక రోల్. సుకుమార్ గారు, ఇట్స్ లైక్ టు వర్క్ విత్ సచ్ డైరెక్టర్, ఫర్ మీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ రోల్, ఫర్ మీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ పుష్ప 2లో ఎంత కనిపించినా నాకు దట్ ఈస్ ద బెస్ట్ ఛాలెంజింగ్ రోల్ ఐ ఫెల్ట్. అంటే అయిపోయిన తర్వాత బా ఇది బాగుంది, నేను దీనికోసం చాలా కష్టపడ్డాను. డబ్బింగ్ కూడా 10 రోజులు వెళ్ళాను నేను. అంటే బ్యాక్గ్రౌండ్ లో కూడా నా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది కొన్ని సీన్స్ లో. అది వాల్యూమ్ తక్కువ ఉంటుంది, బట్ నా వాయిస్ ఉంటుంది. అలాగా 10 days వెళ్ళాను నేను డబ్బింగ్ కి. షూటింగ్ కూడా అలాగే, షూటింగ్ కి చాలా రోజులు వెళ్ళాను, డబ్బింగ్ అయితే 10 days. అంటే ఏం చేస్తున్నాను నాకే అర్థం కాలేదు, ఎంతుందో అనుకున్నాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును, చూసాం, మేము కూడా రికగ్నైజ్ చేసాం మిమ్మల్ని పుష్పలో. పుష్ప 3లో కూడా ఉన్నారా మరి? పుష్ప 3 ఉందా మరి? ఉంటుంది కదా. ఉంటారా? ఓకే, అంటే ఆల్రెడీ షూట్ చేశారు కదా, అదే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు 2కి సంబంధించిన షూట్ చేశారు. ఓకే, అవే 3లో పెట్టేస్తారనమాట. ఏమో మనకు తెలియదు అసలు. కొంచెం హింట్ ఇవ్వచ్చు కదా, ఇచ్చారు కదా. పుష్ప 3 ఉందా లేదా అనేది తెలియదు. సో ఎందుకు ఉందని అంటున్నారు కదా. ఉందని అంటే ఇప్పుడెప్పుడు ఇంకా 2-3 years అవదా, అవుతుంది కదా. సో అప్పటికి మళ్ళీ ఫ్రెష్ గా తీస్తారో అవే పెడతారో అన్నది తెలియదు అంటారా? తెలియదు నాకు. ఓకే, చెప్పకుండా చెప్పారనమాట. దట్ సినిమా ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, వెరీ క్లోజ్ టు మై హార్ట్.